నిన్న మేము ఉండే ప్లేస్‌లో వర్షం అయితే ఈవినింగ్ టైంలో ఫుల్‌గా అయితే పడింది. సో, వెంటనే మా హస్బెండ్‌కి కాల్ చేసి ఏదన్నా ఒకటి తీసుకొని రమ్మని అయితే చెప్పాను. తనైతే శనగపిండి అలాగే రెడ్ ఆనియన్స్ అయితే తీసుకొనొచ్చాడు. సో, దీంతో ఏం చేస్తాము ఓన్లీ జస్ట్ పకోడీ అయితే చేయొచ్చు కదా అని చెప్పేసి వెంటనే పిండి అయితే కలిపేసాను. అందులో ఆనియన్స్ మంచిగా వేసి ఉప్పు, కారము అలాగే సోల పొడి కూడా వేసి మంచిగా అయితే మిక్స్ చేశాను. మా ఇంట్లో ఎక్కువగా తినేదైతే గట్టి పకోడీ, మెత్తటి పకోడీ అయితే నార్మల్‌గా తినరు. ఎందుకంటే కొంచెం మెత్త మెత్తగా ఉంటాయి, క్రిస్పీగా ఉండడమే ఇష్టం కాబట్టి మేమైతే గట్టి పకోడీ అయితే చేసుకున్నాము. సో, దీనికైతే కొంచెం కార్న్ ఫ్లోర్ అయితే పడతది. బట్ మా ఇంట్లో అయితే లేదనమాట కార్న్ ఫ్లోర్. సో, శనగపిండి మాత్రమే వేశాను. కొంచెము అల్లం పేస్ట్ కూడా వేస్తే బాగుండేది. కాకపోతే మా ఇంట్లో అల్లం పేస్ట్ అయితే అయిపోయింది. సో, ఆనియన్ ప్రీహీట్ అవ్వగానే వెంటనే పకోడీ అయితే వేశాననమాట. సో, మంచిగా అయితే టేస్ట్ అయితే కుదిరింది. క్రిస్పీగా, క్రంచీగా సూపర్‌గా అయితే కుదిరింది. చల్లటి వెదర్‌లో వేడి వేడి పకోడీ ఎంత బావుందో.